హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అండి. ముందుగా మనం ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని సన్నగా ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి టమాటోలు అయితే ఒక 6 టమాటోస్ తీసుకున్నాను, ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ అయితే నేను తాలింపు లేదు, లాస్ట్లో వేస్తాను, బాగుండిద్ది అలా వేస్తే. కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ ఆగినాక పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసి అవి వేగాక పచ్చిమిరపకాయలు ఇది కరివేపాకు వేసి అవి వేయించుకోవాలి. అవి వేగినాక టమాటో ప్యూరీ వేసి మగ్గేదాకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలాక ఇవి అనేది వేయాలి. అదే క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది మొత్తం వేసి ఒకసారి కలదిప్పి ఉప్పు వేసి మొత్తం కలదిప్పి మూత పెట్టాలి. మూత పెట్టాక మూత పెట్టి తీస్తే ఇదిగో చూసారా ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికాక మనం మసాలాస్ వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా మొత్తం వేసి ఒకసారి కలదిప్పి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టాలి. 5 మినిట్స్ మూత పెట్టి తీసాక ఇదిగో ఇలా ఉడికిపోతుంది అనమాట. స్మెల్ అనేది, మసాలా స్మెల్ అనేది మొత్తం పోతుంది. కూర అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా కర్రీ అనేది ఎంత చక్కగా ఉందో, చూడటానికి నోరు ఊరిపోతుందండి. చికెన్ కర్రీ కన్నా టేస్ట్ బాగుండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో. ఇది కొంచెం మగ్గాలన్నమాట, మరి మెత్తగా మగ్గకూడదు. క్యాలీఫ్లవర్ కొద్దిగా మగ్గాలి. చూసారా మగ్గిపోయింది. ఈ మాత్రం మగ్గిపోతే సరిపోతుంది. చూపిస్తాను అది కూడా ముక్క నలిపి. ఇదిగో కాలుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇలా అంటే అలా ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా మగ్గితే బాగోదు. కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాను కాబట్టి నాకు 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేయకుండా అచ్చం కారం అయినా వేసుకోవచ్చు, మీకు తగినంత కారం వేసుకోవచ్చు. నేనైతే 3 పచ్చిమిరకాయలు వేసి 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు కారం పచ్చివాసన పోవాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. చూసారా ఫ్రెండ్స్, మూత తీసి ఒకసారి కలదిప్పుకుందాం. కలదిప్పే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా నేనైతే 2 కలిపి కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నానండి. మీరు కూడా అలా కట్ చేసి వేసుకోండి. చూసారా కూర అయితే రెస్టారెంట్ స్టైల్లో కుదిరింది. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇది రైస్లోకి కానీ, చపాతీస్లో కానీ, పుల్కాల్లోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకొక స్పెషల్ ఐటెంతో మళ్ళీ కలుస్తాను.